ఓటమి ఖాయమని తెలిసిపోయింది. జనం చెట్టుకు కట్టేసి కొట్టడం తప్పదని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు, అందుకే ఈ కుట్రలు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అచ్చంగా అరాచకమే. గల్లీ గల్లీలో గులాబీ ప్రపంచనం కనిపిస్తుంటే గాంధీ భవన్ గుండెలు అదురుతున్నాయి. రేవంత్కు బీపీ 180 దాటిపోయింది. నవంబర్ 11ని తలుచుకుంటేనే కాంగ్రెస్ క్యాంపు కింద 11 తీవ్రతతో భూకంపం పుడుతుంది. అందుకే గలీజు పనులన్నీ చేస్తున్నాడు రేవంత్. జనం మీదకి రౌడీల్ని ఉసిగొల్పుతున్నాడు, పోలీసులను ఉసిగొల్పుతున్నాడు, ఈసీ అధికారులను ఉసిగొల్పుతున్నాడు. గులాబీ ప్రపంచనాన్ని అడ్డుకోవడానికి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ మధ్య జూబ్లీహిల్స్ ఏరియాకు వెళ్ళారా? కోరమీసాల రౌడీగాళ్ళు, బవిరి గడ్డం గూడంగాళ్ళు, ముఖం మీద టాటూలు, మెడకు గొలుసులు, చేతులకు ఉంగరాలు ధరించిన రౌడీ షీటర్లు గల్లీ గల్లీలో కనిపిస్తారు. వీళ్ళంతా ఎవరనుకున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గుంపు మేస్త్రి. హైదరాబాద్లో ఉన్న రౌడీలందరినీ జూబ్లీహిల్స్లో దింపాడు రేవంత్ రెడ్డి. అఫ్కోర్స్ ఆ పార్టీ అభ్యర్థి కూడా రౌడీని అనుకోండి. ఇక ఈ రౌడీ గ్యాంగ్ అంతా జూబ్లీహిల్స్ మీద పడి జనాన్ని బెదిరిస్తున్నారు. అర్ధరాత్రి ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని భయపెడుతున్నారు. ఫోన్లు చేసి వార్నింగులు కూడా ఇస్తున్నారు. ఇలా ఒక్కటని కాదు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు అంతే లేదు. జనరల్గా ఎలక్షన్ కోడ్ ఎక్కడుంటుంది? ఎన్నికలు జరిగే ఏరియాలోనే కదా. మరి జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతుంటే కుకట్పల్లిలో ఈసీకి ఏం పని? అక్కడికి వెళ్ళి సోదాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్నికల అధికారులను ఎవరు ఉసిగొలిపారు? ఎవరు పంపితే వాళ్ళు దండెత్తొచ్చారు? ఎన్నికల కోడ్ పరిధిలో లేని కుకట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లోకి ఈసీ అధికారులు చొరబట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా సోదాలు జరిపారు. ఇల్లంతా జల్లెడపట్టారు. సందు సందున వెతికారు. నానా హంగామా సృష్టించారు. కానీ కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా చివరకు ఏం దొరకబట్టారో తెలుసా? 2 ఇన్నర్వేర్లు. తెగ హడావుడిగా ఈసీ జరిపిన ఈ సోదాల్లో ₹1 కూడా దొరకలేదు. ఎన్నికల కోడ్ తుంగలు తొక్కి ఒక ఓవరాల్ కంప్లైంట్ పట్టుకొచ్చి సోదాలు జరిపారు. అసలు ఆ కంప్లైంట్ ఇచ్చిందెవరని మీడియా ప్రశ్నిస్తే ఈసీ దగ్గర ఆన్సర్ లేదు. ఇరవై 24 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ ఏనని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఎన్నికల కోడ్ పరిధిలో లేని తన ఇంట్లోకి, అది కూడా ఎలాంటి అనుమతి లేకుండా, ఈసీ ఎలా సోదాలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ సోదాల్లో 2 ఇన్నర్వేర్స్ తప్ప ఏమీ దొరకలేదని ఎద్దేవా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేయాలి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు బైకుల మీద డబ్బులు వస్తున్నారు. ఇక్కడ మమ్మల్ని ప్రచారం పోకుండా ఇక్కడ డైవర్షన్ చేసి పోలీసులందరినీ ఇక్కడ పెట్టి రహమత్ నగర్ డివిజన్ లో భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసులు ఇలా జూబ్లీహిల్స్ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చి భద్రత ఇస్తున్నారు. ఇది మళ్ళీ ఉల్టా రౌడీజం చేస్తున్నారు, తోచేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు దండం పెడతామంటే మా ఇంట్లో మీ పని లేదు, సమస్య లేదని చెప్పి గేట్ బయట నుంచి కనీసం తోచేస్తున్నారు. 24 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూను డైవర్ట్ చేయడానికి, హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళని నిలదీయకుండా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటింట ప్రచారం చేయలేకపోతున్నారు. ఎందుకు? హామీలు అడుగుతారని భయపడి. దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకోండి. పోలీసులందరినీ బీఆర్ఎస్ నేతల ఇండ్ల ముందు మోహరించి అటు జూబ్లీహిల్స్లో దర్జాగా డబ్బులు పంచుతోంది కాంగ్రెస్ పార్టీ. బండ్ల మీద తిరుగుతూ డబ్బు పుట్లాలు పంపిణీ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఇదంతా ఈసీకి కనబడట్లేదా? మరదే రేవంత్ డైవర్షన్ డ్రామా. ఇటు పోలీసులను, ఈసీ అధికారులను ఉసిగొలిపి అటు డబ్బు బటువాడా చేయిస్తున్నాడు. కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీద రైడ్ చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారాయన.
చేసి మమ్మల్ని బెదిరించి ఏమో చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు భయపెట్టిస్తే ఇక్కడ భయపడడానికి ఎవరు లేరు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఏదో పోలీసు వాళ్ళ చేతులు ఉన్నారని చెప్పి అందరినీ ఇచ్చేస్తాం వచ్చేస్తాం అందరు ఇండ్ల మీద గొడవలు చేస్తామంటే ఎన్ని రోజులు చేస్తారు? 11 తారీఖు అయినాక 14 తారీఖు రిజల్ట్ అయినాక ఇంకా 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వీళ్ళు మా దగ్గర పనిచేయాలి కదా. ఏం పాలిటిక్స్ ఊకేనా ఒక డైవర్షన్ ఏం చేస్తున్నారు? చేసేదంతా రౌడిజం వాళ్ళు, కొట్లాడేది వాళ్ళు, కొట్టేది వాళ్ళు. అరే ప్రచారం చేసుకుంటే కూడా చేయకుంటే ఎట్లా? ఆ ఇల్లు రైడ్ చేస్తాం, ఈ ఇల్లు రైడ్ చేస్తాం, భయభ్రాంతుల్ని చేస్తాం, వీటికెళ్ళి పంపిస్తామంటే ఎవడింటాడు? అటు ఎమ్మెల్సీ రవీందర్రావు నివాసంలో కూడా అనుమతులు లేకుండా సోదాలు జరిపారు. ఇల్లంతా వెతికి చిందరవందర చేస్తారు. పరుపులు పిల్లోస్ని కూడా వదలలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, మరోవైపు అనుమతి లేకుండా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం రేవంత్ సర్కారు దౌర్జన్యానికి పరాకాష్ట. ఎన్నికల కోడ్ పరిధిలో లేని తన ఇంట్లో సోదాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ రవీందర్రావు. సోదాల పేరుతో తన ఇంట్లో డబ్బు కట్టలు పెట్టి తనను కేసుల్లో ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారాయన. భయకంపితం చేయడం దుర్మార్గమైన విషయం. ఇది మా అనుమతి లేకుండా మా ఇళ్లకు వచ్చి ఎన్నికల పరిధిలో లేని ఇంట్లో పోలీసు పెద్ద ఎత్తున రైడ్ చేయడం, థ్రెటనింగ్ పెట్టడం, కార్యకర్తలను బెదిరిస్తున్నారు, నాయకులను బెదిరిస్తున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. నియోజకవర్గ ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద దాడి చేసి భారీ ఎత్తున ఈ రకంగా పోలీసు వాళ్ళు బెదిరించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది ఎన్నిక కాదు, ఇది గుండాల రాజ్యం. రేవంత్ రెడ్డి చేస్తున్న కుతంత్రాలు ఏది ఏమైనా ఇది చాలా తీవ్ర పరిణామం. ఇది ఏ రకంగా దారి ఇస్తుందంటే మా ఏజెంట్లు కూడా ఉండొద్దు, మేము ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉండొద్దు. ఇది రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరితెగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రక్రియ. ఇక కాంగ్రెస్ అరాచకాలపై సిఈసికి కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ ఎంపీల బృందం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడ్ ఉల్లంఘనలు, పలు అంశాలపై ఫిర్యాదు చేసింది. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా సీఈఓ కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు.